నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్గా హైదరాబాద్లో ఉన్నానండి. హైదరాబాద్లో దేనికి ఉన్నాను, ఎందుకు ఉన్నానో మీకు ఆల్రెడీ ఇక్కడ ఫ్లెక్సీ చూస్తుంటే అర్థమైపోయింది కదండి. నేను కోటి దీపోత్సవం కోసం అయితే హైదరాబాద్ అయితే వచ్చేసానండి. కోటి దీపోత్సవం అయితే సాయంత్రం 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్గా నేను అక్కడ కోటి దీపోత్సవం దగ్గర ఉన్నానండి. లోనకైతే వెళ్తున్నాను. చూస్తుంటేనే చాలా బాగుంది. పిల్లలు ఇంకొకడు शशकं रक्तोत्पलं बिभ्रति सौम्यां रत्नकटस्थरचरणां ध्यायेत् परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं हेमावां वेदवस्त्रां चिदग्निगुण्ठसम्भूता देवकार्यसमुच्यता उज्जद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता विराजिता ताराकान्तितिरस्कारिणा साभरणभासुरा कदम्बमञ्जरी क्लुप्तकर्णपूरमनो श्रीमद्भागवकूटैका स्वरूपपङ्कजा कण्ठादकरिपर्यन्ता मध्यकूटस्वरूपिणी శివుడు కళ్యాణం అయిపోయిన తర్వాత గ్రౌండ్ చుట్టూ ఇలా వస్తుందండి దేవుడు. పల్లకి మాత్రం ఇలా ఊరేగింపులాగా ఇలా వస్తూ ఉంటుంది. ఆ వచ్చే టైంలో మాత్రం అందరు భక్తులందరూ లేచి నిలబడి అసలు ఎంత ఆరాటంగా ఎంత ఆతృతగానో స్వామివారిని చూడటానికైతే ముందుకు వెళ్తారు. పల్లకి తాకడానికి కూడా చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. పదండి చూద్దాం అది కూడా.
కార్తీక మాసంలో మనం ఒక్క దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యం కదండి. అలాంటిది ఇక్కడ కోటి దీపోత్సవం అని అంటే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అక్కడ మనం దీపారాధన చేసేటప్పుడు లైట్స్ అన్నీ తీసేశారండి. ఒకేసారి లైట్స్ తీసేసి అక్కడ శివుడి పాట పెట్టారు, చాలా బాగుందండి. అలాగే శివుడు పాట పెడుతూ అక్కడ ఒకేసారి అందరం వెలిగిస్తాం కదండి దీపారాధన. వెలిగిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ, ఓం అరుణాచల ఈశ్వరాయ అంటూ అక్కడ దీపారాధన వెలిగిస్తుంటే అండి ఎంత బాగుందో అనండి. స్టేజీ దగ్గర కూడా చూడండి, ఒకసారి స్క్రీన్ మీద అయితే మీకు కనిపిస్తూనే ఉంటుంది. అసలు ఎంత మంచిగా కనిపిస్తుందంటే అన్ని దీపాల మధ్య చూడండి ఒక్కసారి, ఎన్ని దీపాలు అనండి. అంతమంది దీపారాధన ఒకేసారి చేస్తే చాలా బాగుంది అనిపించింది. కార్తీక మాసంలో ఆ శివుణ్ణి నేనైతే ఏకదాటిగా చూసేసినట్టుగా అనిపించిందండి. ఆ కైలాసంలో ఉన్నామా అన్నంత చక్కగా అనిపించిందండి. చాలా బాగుంది. ఇదిగోండి దీపారాధన చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది.